వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kebu Karthik. So let's welcome them. రాయిని కొట్టేవా అన్నయ్య? నీ కాళ్ళకు తగిలిన దెబ్బ చూడలేక నేను కూడా కొట్టుకున్నానమ్మా. అన్నయ్య చెల్లమ్మా అన్నయ్య ఆకలేస్తుంది అన్నయ్య. రోజు నా ఫుడ్ కూడా నువ్వే తిని బండలా అవుతున్నావు, నేను చూడు ఎలా అవుతున్నాను. పిజ్జా కావాలంతే. నీకు పిజ్జా పెట్టే అంత దౌర్భాగ్యున్నమ్మా నేను. పిజ్జా పెట్టలేని దౌర్భాగ్యం అయినా పర్లేదు, 10 మంది కాలు పట్టైనా సరే నీకోసం పిజ్జా తీసుకొస్తాను తల్లి. అన్నయ్య డబుల్ పీస్ మారవా నువ్వు? పామన్నావు కదా తల్లి, పాముతున్నా. ఈ పాము కాదు, ఆ పాము. ఓ షాట్. దూరం తప్పుకో, ఈ పాము నా మీద విషం చల్లుతుంది. తలకాయ కింద ఉందిరా. పాతికేళ్ళ నుంచి దాంతో ఫైటింగ్ చేస్తూనే ఉన్నావు, దాన్ని వదిలేసి ఎప్పుడు చచ్చిపోయేది కదరా. పాము కూడా వాడితో పడి పెరిగింది. ఏమైందమ్మా? కాలుకు ముళ్ళు గుచ్చుకుందన్నయ్య. చిన్నప్పుడు రాయి తగిలితే ఆ రాయితో కొట్టుకున్నావు కదా, ఇప్పుడు ముళ్ళు తీసి పడేసావు. నీకు అది ఇంకా గుర్తుంది? అత్తుని అబ్బా. ఇది శాడిస్ట్ చెల్లిది. నాకు కాలేజ్ టైం అవుతుందన్నయ్య, నేను ఇంకో బట్టలు ఆరేసుకోవాలి. నేను వస్తాను. అన్నయ్య ఏమైందమ్మా? ఇక్కడ ఆరేసుకోవడానికి దండం లేదన్నయ్య. నువ్వు ఆరేసుకోవడానికి నా నరాలు తీస్తున్నానమ్మా. నీ ఓవరాక్షన్ తగలయ్యా. ఆ నరాలు తీసుకునే బదులు షాప్కి వెళ్ళక తాడికి చేసి కట్టొచ్చు కదన్నయ్య. ఓ నో, ఈ లాజిక్ మర్చిపోయాను చెల్లమ్మా. కళాశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. ఎందుకన్నయ్య ప్రతిసారి జాగ్రత్తలు చెప్తున్నావు? మగాడు ఎలాగైనా బతకొచ్చమ్మా. ఆడదే భయపడుతూ భయపడుతూ బతకాలి. మగాడే చెడితే తడిచిన గుడ్డ లాంటిది, ఆరింది తెలీదు, తడిచింది తెలీదు. ఆడదే చెడితే చిన్న గుడ్డ లాంటిది, అతికించినా తెలుస్తుంది, అతికించకపోయినా తెలుస్తుందమ్మా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే. ఒక బ్యూటిఫుల్ గర్ల్ కనబడితే చాలు బాటిల్ నింపేదాకా సొల్లు గారుస్తారు. మీ పేరేంటి? జయజమ్మ. లారీ కింద పడ్డ గొబ్బమ్మలా ఎందుకు చేయబోయేంటి? మీ బ్యాగ్ బాగుంది, మా అన్నయ్య కొనిచ్చాడు. మీ డ్రెస్ బాగుంది, మా అన్నయ్య కుట్టించాడు. మీ పద్ధతి బాగుంది, మా అన్నయ్య నేర్పించాడు. నేను మిమ్మల్ని ప్రేమిద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్యని అడగాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా అన్నయ్య ఒప్పుకోవాలి. అన్నయ్య 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 ఏం అడిగిన అన్నయ్య అన్నయ్య అంటే అసలు అన్నయ్య ఏం చేశాడు నీకు? నన్ను మా అమ్మలా చూసుకున్నాడు. నిన్ను అమ్మలా చూసుకోవాలంటే మీ అన్నయ్య కావాలి, కానీ నిన్ను అమ్మ చేయాలంటే ఈ బాయ్ ఫ్రెండ్ కావాలి. మా అన్నయ్యకి నేను రాఖీ కడతాను. నువ్వు రాఖీ కట్టాలంటే మీ అన్నయ్య కావాలి, నీకు తాళి కట్టాలంటే నేను కావాలి. ఈ గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి?
ఈ ఊర్లో ఉన్న పార్కులన్నీ మనం తిరగాలి. ఊర్లో ఉండే 2 పార్కులు, ఒకటేమో సెక్యూరిటీ టైట్, ఇంకో దానికి టికెట్లో దొరకవు. నీకెలా తెలుసు? వర్షం పడుతుంది. అయ్యో వర్షం అంటే నా భయం. చలి పుడుతుంది. చలి పుడుతుందా? ఒక నిమిషం. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ 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 అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. ఇప్పటికే టైం అయిపోయింది. మా అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తుంటాను, వెళ్ళిపోతాను. ఓకే, ఇంటికి వెళ్ళేసి బాయ్. మా చెల్లెలు ఇంకా రాలేదు. అంకుల్ అంకుల్ రేపు బంటి ఏంట్రా ఇలా వచ్చావు? మా మేడం మా స్కూల్లో 3000 పదాలతో ఒక కథ రాసుకోరామని చెప్పారు అంకుల్. నేనే చేయాలి. ఒక మంచి కథ చెప్పండి అంకుల్. నేను కథ చెప్పాలా? నేను ఎందుకు కథ చెప్పాలా? అంకుల్ కొంచెం దూరం ఉండి మాట్లాడండి అంకుల్. కథలో వెళ్ళు. కథ రాయకపోతే మా మేడం కొడుతుంది అంకుల్. మేడం కొడితే మా చెల్లెలు ఏడుస్తుంది అంకుల్. నీకు చెల్లెలు ఉందా? అవును అంకుల్. ఒక రోడ్డు ఉంటది. ఆ రోడ్డు మీద ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనుక ఒక కారు స్పీడ్ గా వస్తుంది. అదే కారు ముందుకెళ్ళి వచ్చి అతను గుద్దింది. అర్థం కాలే అంకుల్. దగ్గరకు వచ్చి చెప్పనా? వద్దు అంకుల్, అర్థమైంది. అప్పుడు అక్కడ ఉన్న మరో వ్యక్తి అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. ఆ అంబులెన్స్ ఎలా వస్తుందంటే గుయ్ గుయ్ అంకుల్. గుయ్ 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 స్పెల్లింగ్ ఏంటి అంకుల్? AUYYI గుయ్ గుయ్ అని వెళ్తుంది. వెంటనే హాస్పిటల్ వచ్చింది. ఇది యాక్సిడెంట్ కేసు, పోలీస్ కేసు అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆ పేషెంట్ ని అంబులెన్స్ వేసుకొని అంకుల్ నాకు తెలుసా అంకుల్. గుయ్ 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 హాస్పిటల్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ దించిన తర్వాత నేను ఎంత త్వరగా వచ్చా అని చెప్పేసి ఆ పేషెంట్ గుండెపోటుతో చచ్చిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్ కుయ్ 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 అని వెళ్ళిపోయింది. 1 2 3 4 5 6 7 అంకుల్ 3000 పదాలు అంటే 5000 పదాలు వచ్చాయి అంకుల్. 2000 కుయిల్ తీసాయి. పేషెంట్ కి ఏమైనా అయితే బాగా చెప్పాను కదా. నా చెల్లెలు ఇంకా రాలేదేంటి? రాత్రి పూట చంద్రుడు లేటుకు వచ్చినా నేను బాధపడను, కానీ చెల్లెలు లేటుకు వస్తే నేను చాలా బాధపడతానమ్మా. ఎక్కడికి వెళ్ళాం? ఈ చొక్కా ఏంటి? ఈ చొక్కా ఏంటి? అన్నయ్య చొక్కా అదే ఈ చొక్కా ఏంటని అడుగుతున్నాను. ఈ చొక్కా అదే ఈ చొక్కా ఏంటని అడుగుతున్నాను. అదే ఈ నేను అదే అడుగుతున్నాను. ఈ చొక్కా ఏంటి? నేను అదే రేపు మీ పుట్టినరోజు కదా, అందుకని నేను షాప్ కి వెళ్ళి అక్కడ క్లాత్ కొని నా చేత్తో స్వయంగా కుట్టిన చొక్కా అన్నయ్య. నా చెల్లెలు నాకు చొక్కా తెచ్చింది ఈ చొక్కా నేను వేసుకుంటానమ్మా, వేసుకుంటా. నేను నీ మొహం వేసుకునేది మొత్తం చింపేశావు కదా. నా పుట్టినరోజుకి నీకేం కానుక కావాలి చెప్పమ్మా. ఏమడిగినా చేయిస్తావా అన్నయ్య? ఏదైనా ఇస్తా, ఒక అందం తప్ప. నాకు సుందర్ కావాలన్నయ్య. అందరిలో కోతిలా ఉన్నావు, నీకు సుందరం ఎందుకమ్మా? నీకు అమ్మైనా నేనేనమ్మా, అన్నీ నేనే. నేను ఒప్పుకోనమ్మా, ఒప్పుకోను. అన్ని నువ్వే అన్నయ్య, కానీ ఈ వయసులో నాకు సుందర్ కావాలన్నయ్య. నీకు నేను ముఖ్యమో ఆ సుందరం ముఖ్యమో నువ్వే ఆలోచించుకో. నువ్వే ఆలోచించుకో, మా ఆలోచించుకో. అంత రాగెందుకన్నయ్య, నాకు సుందరే కావాలి. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసికూనా. ఎక్కడికి వెళ్ళావమ్మా? బయటికి వెళ్ళా అన్నయ్య. నీకు సంబంధం చూసాను, నువ్వు అతనే పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అన్నయ్య మీకు చెప్పారు కదా అన్నయ్య, నాకు సుందరే కావాలని. సుందర తప్పు నుంచి ఎవరు చేసుకోను అన్నయ్య. నీ సుందరం కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదమ్మా, ఏది ఇంపార్టెంట్ కాదు. ఆ సుందర్ని పిలిపించమ్మా, పిలిపించు. మాటల్లోనే వస్తున్నాడు అన్నయ్య. నీ పేరేంటి? సుందర్. నా చెల్లెని బాగా సుందర్, ఇక్కడ తోలేమైంది? మీ చెల్లెలకు చెప్పులు కుట్టించడానికి నా తోలంతా ఇచ్చేసాను. నీ అతిగా అనుకుంటే నాకన్నా అతిగానే ఉన్నాడు.
నాకు ఎలాంటి బావ కావాలనుకున్నా అలాంటి బావ దొరికాడమ్మా. నీకు మా ఇద్దరికి పెళ్లి చేస్తాను. దండలు ఎక్కడ ఉన్నాయమ్మా? నా చెల్లెలు పెళ్ళైంది. మళ్ళీ జాబిల్లి ఒకటైతే మంచెల్లి. టోటల్ మైండ్ జామ్ అయినట్టుంది ఇడికి. ఇదే మన ఇల్లు. ఓ, బాగుంది. నా చెల్లెల్ని నాది సగం సగం. ఒకసారి చాక్ పీస్ అందుకో. ఎందుకని గీస్తున్నారు? మీ అన్నయ్య సగం సగం అన్నాడు కదా, అందుకే ఇంటిని సగం చేశాను. ఈ రోజు నుంచి మన ఇంట్లోకి మీ అన్నయ్య రాకూడదు. బావగారు చమత్కారం చేస్తున్నారు. ఒక్కసారి చెప్తే అర్థం కదా, లైన్ తాగావేంటి? నా చెల్లిని కొడతావా నిన్ను? టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 గంటలకు అన్నం పెట్టాలని తెలీదా? 4 గంటలు కూడా అన్నం తినేవాళ్ళన్నారా? అన్నం నేను తింటాను, నాకు చెప్తావా నువ్వు? చెప్తావా? రేయ్, నిన్ను ఇదొకటి. ప్రతిసారి దయ్యం వచ్చినప్పుడు తాయి చూపిస్తా తాళి. ఇలా కాదు, చంపేస్తా. ఎలా చంపేయాలి దీన్ని? ఎలా చంపేయాలి? కృష్ణ కృష్ణ వద్దండి. ఎక్కడుంది? అటకలో ఉందండి. వద్దండి. చంపేస్తా. మన ఇంటికి వెళ్ళాం పదమ్మా. ఒకసారి మెట్టినింటి గడప తొక్కాక పుట్టింటి గడప తొక్కలేను అన్నయ్య. ఇప్పుడు రా, మా గడప తీసేశాను. లాజిక్ బాగుందన్నయ్య. పద. నీ అంతు చూస్తారా? నీ అంతు చూస్తా. చూసేది ఏ ఊరికే ఉన్నాను అనుకుంటున్నావా? రండ్రా. ఏయ్ దాసు, వాడి పంచుడు. ఒరే దాసు, ఈ రోజు నీకుంటుంది బేసు. గోపాల్, వాడు అంత చూడరా. ఒరే గోపాల్, ఈ రోజు బయట పెడతాను పాపా. ఈ సంగతి ఇలా కాదురా. అరే టైగర్ రారా. చాయ్ 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 చాయ్. ఏంటన్నా ఇది? చాయ్. నా ఈగోని టచ్ చేసావు, అస్సలు వదిలిపెట్టను. చంపేస్తారా? ఎలా చంపుతావురా? నేను చూస్తాను. చంపేస్తా. మళ్ళీ చెప్పకండి. చెల్లెమ్మా, నువ్వు తప్పుకో. వద్దన్నయ్య. చెల్లెమ్మా, తప్పుకో. బతుకుంటే సిక్కులు చేసుకొని బతుకొచ్చు. నేను పారిపోతా. కళ్ళల్లో పెట్టుకొని చూస్తా, కళ్ళల్లో పెట్టుకొని చూస్తా అని చెప్పి కడుపులో పొట్టావు కదరా. Oh, no. చివరిగా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మగాడు అనేవాడు ఎలాగైనా బతకచ్చమ్మా. ఆడదే భయపడుతూ భయపడుతూ బతకాలి. మగాడు చెడితే తెలిసిన గుడ్డ లాంటిది. తడిసింది తెలియదు, ఆరింది తెలియదు. ఆరిది చెడితే చిరిగిన గుడ్డ లాంటిది. చిరిగింది తెలుస్తుంది, అతికించింది తెలుస్తుంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా. Let's start with you, sir. చాలా బాగుంది. ఇంత ఓవర్ యాక్షన్ బ్రదర్ సిస్టర్, అంత ఓవర్ యాక్షన్ వెళ్ళను. ఫుల్ లెంగ్త్ ఎంటర్ చేశారు. వెరీ గుడ్. రోజా గారు, మీరు చేయటం ఒక ఎత్తు అయితే ఆ చిన్న పిల్లలు చేయటం మీ చిన్నప్పుడు క్యారెక్టర్లు. చందు భలే చేస్తున్నావురా, నీకు మంచి ఫ్యూచర్. బాగున్నదా? చిన్న పాముతో వెళ్ళి పెద్ద పాముతో తిరుగు. అది టూ గుడ్, చాలా హడావిడిగా బాగుంది.